నమస్తే, మీరు చూస్తున్నారు ఎన్ఎన్టీవీ. మీన్స్ మెంటల్ హెల్త్ కేర్ సర్వీస్ ఆధ్వర్యంలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఎస్ థామస్ ముఖ్యాతిథిగా విచ్చేసి జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ కొత్తపల్లి సామ్యూల్ జాన్ మీన్స్ మెడికల్ ఎడ్యుకేషన్ నేచర్ సర్వీస్ వ్యవస్థాపకులు జ్ఞాన ప్రకాష్, భాను తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జ్ఞాన ప్రకాష్ మాట్లాడుతూ, ఎంతోమంది స్వతంత్ర సమరయోధుల ప్రాణత్యాగాల ఫలితంగా భారతకు స్వతంత్రం సిద్ధించిందన్నారు. ఈ సందర్భంగా హెల్త్ కేర్ సెంటర్లోని సభ్యులకు ఆయన 80 స్వాతంత్రం శుభాకాంక్షలు తెలియజేశారు. గత 30 సంవత్సరాల నుండి మానసిక వ్యాధిగ్రస్తులను ఎంతోమందిని మామూలు మనిషిలుగా తీర్చిదిద్దామని పేర్కొన్నారు. ఎంతోమంది సమాజ సేవ దృక్పథం కలిగిన సేవకులు మా సంస్థను ఆదుకున్నారని, దానిలో ఎస్ థామస్ ముందు వరుసలో ఉంటారని పేర్కొన్నారు. ప్రభుత్వాన్ని విధాల మానసిక వ్యాధిగ్రస్తుల ఆదుకోవాలని దాతలు ముందుకు రావాలని ఆయన కోరారు. అనంతరం హోంలో ఉన్న మానసిక వ్యాధిగ్రస్తులకు మిఠాయిలు పంచారు. ఈరోజు మన భారతదేశంలో 80వ స్వతంత్ర దినోత్సవాన్ని మనమందరం కూడా గడుపుకుంటున్నాం. ఇది చాలా సంతోషకరమైన శుభదినము. ఎందుకంటే 1947వ సంవత్సరం పూర్వం మరి మనమందరం కూడా దాదాపు 200 సంవత్సరాలు భారతదేశము బ్రిటిష్ ప్రభుత్వ పాలనలో, పరాయి దేశ పాలనలో భయంకరమైనటువంటి అణిచివేతకు, తీవ్రతకు మరి భారతీయులందరినీ కూడా మరి ఈ యొక్క ప్రజలందరూ కూడా స్వాతంత్రాలన్నీ కూడా దేశంలో ప్రజలందరూ కూడా స్వాతంత్రం లేకుండా విశాల భారతదేశంలో మరి బ్రిటిష్ పరిపాలన నుంచి మన నాయకులందరూ కూడా ఈ భారతదేశానికి స్వతంత్రాన్ని మరి ప్రకటించి ఈరోజు 80 సంవత్సరాలు మనమందరం కూడా సువిశాల భారతదేశంలో 29 రాష్ట్రాలు ఉన్నటువంటి మరి కేంద్ర పాలితాలు ఉన్నటువంటి ప్రాంతముగా మరి భారతదేశం ప్రపంచంలోనే ఒక గొప్ప మరి పారిశ్రామికంగా, సామాజికంగా, ఆర్థికంగా అన్ని విషయాల్లో మరి భారతదేశము ప్రపంచంలోని ఒక ఉన్నతమైన మరి అభివృద్ధి దేశాల్లో ఒకటిగా చేరడం ఎంతో మరి సంతోషకరమైన విషయం. ఈరోజు మరి అన్ని విషయాల్లో ఆర్థికంగా కానీ, సామాజికంగా కానీ, విద్యారంగంలో మరి ప్రపంచంలో మన దేశం దేనికి కూడా మరి సాటి లేకుండా ఈరోజు మన భారతదేశంలో ఉన్న మరి యవనస్తులు కానీ, మరి చదువుకున్న వారు కానీ, సైంటిఫిక్గా కానీ ప్రతి విషయాల్లో మన దేశము ఉన్నత స్థితిలోనికి రావడానికి కారణం ఏంటంటే మన దేశ నాయకులందరూ కూడా ప్రాణాలు అర్పించి దేశం కొరకు మరి ప్రపంచంలోనే ఒక స్వతంత్ర భారతదేశం, రిపబ్లిక్ దేశంగా మరి మన దేశాన్ని తీర్చిదిద్దడం జరిగింది. అదే కాదు, మనము మరి ఖగోళ శాస్త్రంలో కూడా మరి భారతదేశము మరి దేశము ప్రపంచంలోనే ఒక గొప్ప దేశముగా ఎంతో అభివృద్ధి చెందింది. ఈరోజు ప్రజలందరూ కూడా మరి స్వేచ్ఛ స్వాతంత్రాలతో జీవించడం జరుగుతుంది. మరి 80 సంవత్సరాల్లో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరగడం జరిగింది. అయినప్పటికీ ఇంకా అనేక ప్లేసులు, అనేక స్థలాల్లో ఇంకా పేదరికం, దరిద్రత, మరి ఇంకా ఆడవాడికి స్వాతంత్రం లేకపోవడం, ఎన్నో విషయాలు ఇంకా వెనుకబడి ఉన్నాం. కాబట్టి అందరూ కూడా భారతదేశంలో ఉన్న ప్రతి పౌరులందరూ కూడా దేశాన్ని ఏకాగ్రతతో మరి సార్వభౌమత్వాన్ని గౌరవించి మరి ప్రపంచంలో మరి ఒక ఉన్నత దేశముగా మరి రాబో కాలంలో మరి ప్రపంచంలోనే ఒక గొప్ప అభివృద్ధి చెందిన దేశముగా భారతదేశం అభివృద్ధి చెందుతుందని అన్ని రంగాల్లో మనం చూస్తున్నాం. మన దేశం యొక్క అలాగే మరి పక్కన ఉన్నటువంటి దేశాల్లో కూడా ఉగ్రతలు, మరి పాకిస్తాన్ ఏ విధంగానైతే, చైనా, ఇవన్నీ కూడా మనం భారతదేశం మీద ఆక్రమించినప్పుడు మన సైన్యం కూడా, త్రిదళాలందరూ కూడా ఏకీభవించి భారతదేశాన్ని మరి కాపాడడం జరిగింది. ఈరోజు కూడా బార్డర్లో ఎంతోమంది సైనికులు భారతదేశం కొరకు ప్రాణాలు అర్పించి ధైర్యం, సాహసాలతో మన దేశాన్ని కాపాడుతున్నారు. కాబట్టి మనమందరం కూడా భారతదేశానికి ప్రతి పౌరుడు కూడా భారతదేశం నా కొరకు ఏం చేసిందని కాదు, కానీ మనము దేశం కొరకు ఏ విధంగా చేస్తున్నామని బాధ్యత కలిగి భారతదేశ ఐక్యతను, ఎందుకంటే మన దేశము మరి అనేక కులాలు, మతాలు, ప్రాంతాలు
జాతులు అన్నీ ఉన్నాయి. ఏకత్వంలో మరి భిన్నత్వంలో ఏకత్వం కలిగినటువంటి భారతదేశాన్ని ఐక్యతను మరి ఎవరు కూడా ఇతర దేశాలు ఆక్రమించకుండా మనమందరం కూడా దేశానికి భారత పౌరులంగా ప్రజలందరూ కూడా మరి సహకరించాలి. ఈరోజు ఈ మీన్స్ ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క స్థలంలో కూడా మమ్మల్ని ఆహ్వానించారు. మరి చూడండి ఇలాంటి మానసికంగా ఉన్నటువంటి వీరందరూ కూడా కలిసి మరి ఎంతో ప్రయాసపడి మరి దేశంలో ఉన్నటువంటి అందరూ కూడా అన్ని రకాల ఉన్నటువంటి రంగాల్లో ఉన్న ప్రజలందరూ కూడా మరి సహకరించాలి. మరి ఈ సమయంలో వీరందరికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి మానసిక మరి పురోగతి ఉండడానికి వీరెంతో ప్రయాసపడుతున్నారు. మేనేజ్మెంట్కి మా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి ప్రభుత్వం తరఫున మరి సహాయ సహకారాలు తప్పనిసరిగా అందిస్తామని మరి ఈరోజు మీడియా వారు కూడా మాకు సహకరించి మరి ఈ విషయాలన్నీ కూడా భారతదేశం ఏకాగ్రత ఐక్యత మరి సార్వభౌమత్వం కలిగి మన భారతదేశం అంతా కూడా మరి ఏక తాటి మీద ఉండి సమైక్యత మరి శాంతి సమాధానం కలిగి ఉండాలని మరి ఈ చిన్న మెసేజ్ ఇవ్వడం జరుగుతుంది.